రాష్ట్రంలోని ఆర్టీసీ బస్టాండ్లలో రిజర్వేషన్ కేంద్రాలు ప్రైవేటు పరం కానున్నాయి. అభిబస్ సంస్థకు రాష్ట్రంలోని 32 ప్రధాన బస్టాండ్లలో టికెట్లు జారీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ టికెట్ల విక్రయ ప్రక్రియను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడంపై కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నిత్యం 1 కోటి మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తోంది. దూర ప్రాంత సర్వీసుల రిజర్వేషన్ల కోసం ప్రతి ఆర్టీసీ బస్టాండ్లోనూ రిజర్వేషన్ కేంద్రాలున్నాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభిబస్ అనే సంస్థ రూపొందించింది. ఆ సాంకేతికత వినియోగించుకున్నందుకు ఒక్కో టికెట్పై ₹1.80 కమిషన్ను అభిబస్ సంస్థకు ఆర్టీసీ చెల్లిస్తోంది. ఆన్లైన్లో టికెట్ రిజర్వేషన్ ద్వారా వచ్చే నగదు నేరుగా ఆర్టీసీ బ్యాంక్ అకౌంట్కు వెళ్తోంది. రిజర్వేషన్ కేంద్రాల్లో ఆర్టీసీ ఉద్యోగులు సైతం నగదును ఎప్పటికప్పుడు ఆర్టీసీ ఖాతాలో జమ చేస్తున్నారు. ఇప్పుడు పొదుపు చర్యల పేరుతో ఆర్టీసీ అధికారులు రిజర్వేషన్ కేంద్రాలను ప్రైవేటు పరం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తొలి విడతలో విజయవాడ, గుంటూరుతో పాటు రాష్ట్రంలోని 32 బస్టాండ్లలో రిజర్వేషన్ కేంద్రాలను అభిబస్ సంస్థకు కట్టబెడుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 23 నుంచి కేంద్రాలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఆర్టీసీ సిబ్బందికి బదులు అభిబస్ సంస్థ ప్రతినిధులు టికెట్ల రిజర్వేషన్ ప్రక్రియ చేపడతారు. అందుకుగాను ఒక్కో టికెట్పై ఏసీ బస్సుకైతే 7%, నాన్ ఏసీ బస్సుకైతే 5% చొప్పున కమిషన్ తీసుకుంటారు. రిజర్వేషన్ కు సంబంధించిన సొమ్ము ఇకపై నేరుగా అభిబస్ ఖాతాలోకే వెళ్తుంది. వాళ్ల కమిషన్ మినహాయించుకొని మిగతా నగదును ఆర్టీసీ ఖాతాలో వేసేలా ఒప్పందం కుదిరింది. రిజర్వేషన్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది జీతాల వ్యయం కలిసొస్తుందనే సాకుతో సంస్థలోని కీలక విభాగాన్ని ప్రైవేటు పరం చేయటం సరికాదని కార్మిక సంఘాలు అంటున్నాయి. అభిబస్ అనేటువంటి యొక్క సాఫ్ట్వేర్ డెవలపర్ ప్రైవేటు వాళ్ళకు కూడా తన సాఫ్ట్వేర్ నమ్ముకుంటూ రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రైవేటు వ్యక్తులతో కుమ్ముక్కై మనకు వచ్చే ప్యాసింజర్లందరినీ కూడా వాళ్ళకి డైవర్ట్ చేయడం వల్ల ఏపీఎస్ఆర్టీసీ తన యొక్క రిజర్వేషన్ రాబడిని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ప్రయాణికులు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అనేది మేము భావిస్తూ దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకూడదు అనే దాని మీద నేషనల్ మజ్దూరీని ముందుకు పోతాం. గతంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అక్కడి ఆర్టీసీల రిజర్వేషన్ కేంద్రాల్ని సైతం అభిబస్ దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్లో 4 కోట్లు, తమిళనాడులో 12 కోట్ల రూపాయలు బకాయి పడటం వల్ల అక్కడి ఆర్టీసీలు అభిబస్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాయని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. అలాంటి సంస్థకు ఇక్కడ ఆర్టీసీ అధికారులు వ్యాపార అవకాశం కల్పించటం సరికాదంటున్నారు కార్మిక నాయకులు.